సోయాలో ఉండే పోషకాల వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. గుండెపోటు, రక్తనాళాలు గట్టిపడడం వంటి సమస్యలకు ఇది ఒక సహాయకారి ఆహారంగా చెప్పవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే గుండె బలంగా ఉండాలి కాబట్టి సోయా ముక్కలు ఆ దిశగా తోడ్పడతాయి. శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారికి సోయా ముక్కలు మంచి పరిష్కారం. వీటిలో ఉండే ఐసోఫ్లేవిన్ అనే పదార్థం శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. ఇది శరీరాన్ని తేలికగా ఉంచడానికి సహాయపడుతుంది. డైట్ పాటిస్తున్న వారు వీటిని తింటే ఆకలిని నియంత్రించుకోవచ్చు. సోయా ముక్కలు ఫైబర్ అధికంగా కలిగిన ఆహారం. ఇది జీర్ణక్రియకు చాలా అవసరం. మలబద్ధకాన్ని తగ్గించే గుణం ఇందులో ఉంది. రోజు తినే ఆహారంలో కొంతమేర సోయా చేర్చితే కడుపు సమస్యలు తగ్గుతాయి. ఫైబర్ వల్ల శరీరానికి అవసరమైన శుద్ధి ప్రక్రియలు సజావుగా జరుగుతాయి. మధుమేహం ఉన్న వారు తినే ఆహారాన్ని శ్రద్ధగా చూసుకోవాలి. సోయా ముక్కల్లో ఉండే ఐసోఫ్లేవిన్ అనే పదార్థం చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. కొన్ని వైద్య పరిశోధనల ప్రకారం రక్తంలో చక్కెర స్థాయి నియంత్రితంగా ఉండాలంటే సోయా ఉపయోగపడుతుంది. ఇది మధుమేహ రోగులకు మేలు చేసే ఆహారం. సోయా ముక్కల్లో ఉండే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని శాకాహార చికెన్ అంటారు. ఇది నాన్ వెజ్ తినని వారికి శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. శరీర పెంపుకు అవసరమైన ప్రోటీన్ అందించే ఈ ఆహారాన్ని పిల్లలు, పెద్దవాళ్ళు తినొచ్చు. వ్యాయామం చేసేవారు, శక్తిని పొందనుకునే వారు దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. రోజుకు ఒకసారైనా సోయా ముక్కలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వీటిని ముందుగా తడి చేసి బాగా ఉడకబెట్టి వండితే రుచికరంగా ఉంటాయి. వంటల్లో వీటిని వేయడం వల్ల ఆహారానికి స్పెషల్ టేస్ట్ కూడా వస్తుంది. సోయా ముక్కలు తీసుకోవడంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. సోయా ముక్కలు రుచి కలిగినవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. గుండె ఆరోగ్యంగా బాగుండాలన్నా, బరువు తగ్గాలన్నా, జీర్ణక్రియ మెరుగవ్వాలన్నా, చక్కెర స్థాయి తగ్గించాలన్నా, శక్తివంతమైన ప్రోటీన్ అందాలన్నా సోయా ముక్కలు సరైన ఎంపిక.